Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another comparison video. ఈ వీడియోలో మనం iPhone 16ని iPhone 16 Proతో అయితే కంపేర్ చేయబోతున్నాము. iPhone 16 వచ్చేసి మనకి 80,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. 16 Pro వచ్చేసి 1,20,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో 40,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. ఈ 40,000 రూపీస్కి మనకి ప్రోలో వస్తున్న ఫీచర్స్ ఏంటి, నాన్ ప్రోలో మిస్ అవుతున్న ఫీచర్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ డిజైన్. మనం రెండు ఫోన్లు బ్యాక్ సైడ్ నుంచి చూడంగానే డిఫరెన్షియేట్ అనేది ఈజీగా చేయొచ్చు. 16 అనేది ఇలా హారిజాంటల్ గా కెమెరాస్ తో వస్తుంది. 16 Pro వచ్చేసి ఇలా 3 కెమెరాస్ ఉంటాయి అన్నమాట. బట్ సేమ్ మ్యాట్ ఫినిష్, రెండింటికి యాపిల్ లోగోస్ ఉంటాయి మధ్యలో. బ్యాక్ సైడ్ రెండింటికి మ్యాట్ ఫినిష్ ఉన్న కెమెరాలో స్లైట్ డిఫరెన్స్ అనమాట. 2 కెమెరాస్ అండ్ 3 కెమెరాస్. ఇయర్ నాకు ఎందుకో నాన్ ప్రో మోడల్ కలర్స్ వల్ల కావచ్చు, లేదా ఈ కెమెరా లోగో చేంజ్ చేయడం వల్ల కావచ్చు, కొంచెం డిఫరెంట్ గా అయితే కనిపిస్తున్నాయి. బట్ ప్రో మోడల్స్ లో చూసుకుంటే ఆల్వేస్ బోరింగ్ కలర్స్ అనమాట. బ్లాక్, వైట్, న్యాచురల్ అండ్ రోజ్ గోల్డ్ టైటానియం. అదే మనకి నాన్ ప్రో లో చూసుకుంటే బ్లూ, గ్రీన్, పింక్, వైట్ అండ్ బ్లాక్ కలర్స్ లో వస్తాయి. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తుంటే రెండు ఫోన్లకి పెద్ద డిఫరెన్స్ అయితే మీకు కనిపించదు. రెండింటికి మనకి డైనామిక్ ఐలాండ్ ఉంటుంది. రెండింటికి స్క్రీన్ సైజ్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ బట్ నాట్ సేమ్. గుడ్ థింగ్ ఏంటంటే ఈ ఇయర్ 16 Pro లో వచ్చిన హార్డ్వేర్ ఫీచర్స్ అన్ని 16 లో కూడా వస్తాయి. లెట్ స్టార్ట్ విత్ యాక్షన్ బటన్. రెండింటికి మనకి యాక్షన్ బటన్ అయితే ఉంటుంది అండ్ ఆల్సో రెండింటికి కెమెరా కంట్రోల్ బటన్ అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ లాగా మనకి ప్రోకి నాన్ ప్రోకి హార్డ్వేర్ ఫీచర్స్ ని కట్ చేసే ఆలోచనలు అయితే యాపిల్ వాళ్ళు లేరు. మరి డిఫరెన్స్ ఏంటి అని అంటే బిల్డ్ క్వాలిటీ. 16 వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే వస్తుంది. లెస్ డ్యూరబుల్ అండ్ ఈజీగా బ్రేక్ అవుతుంది కంపేర్ విత్ టైటానియం ఫ్రేమ్. టైటానియం ఫ్రేమ్ వచ్చేసి ప్రీమియం మెటీరియల్ అండ్ మోర్ డ్యూరబుల్, లెస్ వెయిట్ అనమాట. మనకి 16 Pro లో 16 Pro Max లో ఉన్న ఫీచర్స్ అన్ని ఉన్నా కూడా చాలా కాంపాక్ట్ డివైస్ అండ్ జస్ట్ 199 గ్రామ్స్ ఉంటుంది. అదే మనకి 16 వచ్చేసి ఇది వచ్చేసి 170 గ్రామ్స్ ఉంటుంది. రెండింటికి మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ద బిగ్ డిఫరెన్స్ ఇస్ బిల్డ్ క్వాలిటీ. ఇది ఒక్కటే డిఫరెన్స్ అనమాట డిజైన్ లో. డిస్ప్లే లో కూడా డిజైన్ లానే చిన్న చిన్న డిఫరెన్సెస్ అనమాట. ఈ డిఫరెన్సెస్ కి అసలు 40,000 ఎక్స్ట్రా పెట్టాలా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. లెట్ స్టార్ట్ విత్ iPhone 16. మనకి iPhone 16 చూడొచ్చు 6.1 ఇంచెస్ ఉంటుంది. సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే. అదే మనకి ప్రో మోడల్ లో చూసుకుంటే 6.3 ఇంచెస్. సో స్లైట్ గా 0.2 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ని అయితే ఇంక్రీజ్ చేశారు. సో బెజల్స్ చూస్తున్నారు కదా, iPhone 16 లో బెజల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. 16 Pro లో బెజల్స్ చిన్నగా ఉంటది. అట్ ద సేమ్ టైం కొంచెం డిస్ప్లే హైట్ ని ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ డివైస్ అనేది సేమ్ సైజ్ లో ఉన్న డిస్ప్లే స్లైట్ గా పెద్దగా ఉంటుంది. ఇంకొక ఫీచర్ వచ్చేసి రిఫ్రెష్ రేట్. మనకి iPhone 16 లో 60 Hz రిఫ్రెష్ రేట్ ని యూస్ చేస్తున్నారు. బట్ iPhone 16 Pro లో మనకి LTPO థర్డ్ జెన్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. సో 1 Hz టు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే పనిచేస్తుంది. అదే మీరు iPhone 16 లో చూసుకుంటే ఇది 1 Hz దగ్గర రిఫ్రెష్ రేట్ అవుతుంది, బట్ ఓన్లీ అప్ టు 60 Hz మాత్రమే పనిచేస్తుంది. రెండిట్లోనూ సేమ్ 1000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది టిపికల్ గా యూజ్ చేస్తే. బ్రైట్ సన్లైట్ లో మాత్రం 2000 నిట్స్ ఉంటుంది అనమాట. మీరు బ్రైట్ సన్లైట్ లో ఈ రెండిట్లో ఏ ఫోన్ యూజ్ చేసినా మనకి చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. బ్రైట్నెస్ మాత్రం రెండు ఫోన్లకి సిమిలర్ గా ఉంటాయి. రెండు OLED స్క్రీన్సే. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ స్లైట్ గా బిగ్గర్ డిస్ప్లే అండ్ రిఫ్రెష్ రేట్. థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి రెజల్యూషన్. రెండింటికి మనకి 460 ppi పిక్సెల్ డెన్సిటీ ఉన్న ప్రో మోడల్ లో రెజల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. 3 మైనర్ డిఫరెన్సెస్: డిస్ప్లే సైజ్, రెజల్యూషన్ అండ్ రిఫ్రెష్ రేట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది చిప్ సెట్స్. రెండిట్లోనూ మనకి A18 చిప్ సెట్ ని అయితే యూస్ చేస్తున్నారు. కాకపోతే iPhone 16 లో వచ్చేసి మనకి A18 చిప్ సెట్ విత్ 6 కోర్ CPU అండ్ 5 కోర్ GPU. 16 Pro లో వచ్చేసి A18 Pro చిప్ సెట్ ని అయితే యూస్ చేస్తున్నారు. ఇది వచ్చేసి 6 కోర్ CPU అండ్ 6 కోర్ GPU. రెండిట్లోనూ మనకి 8 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. రెండిట్లోనూ మనకి సబ్ థర్మల్ సిస్టమ్ ని అయితే యూస్ చేస్తున్నారు. డిఫరెన్స్ వచ్చేసి ఒక 15% ఆఫ్ పర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుంది అనమాట ప్రో మోడల్ అయితే. మనకి రెండింటికి మనకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. పర్ఫార్మెన్స్ పరంగా మనకి బిగ్ డిఫరెన్స్ ఏంట్రా అంటే జస్ట్ ఒక 15% పర్ఫార్మెన్స్ గెయిన్ అయితే ఉంటుంది ప్రో మోడల్స్ లో. నార్మల్ యూజర్ అనుకోండి, మీరు ఏ డివైస్ యూజ్ చేసినా సిమిలర్ గానే ఉంటుంది. అండ్ ఆల్సో ప్రో మోడల్స్ లో మనకి రే ట్రేసింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. గ్రాఫిక్ ఇంటెన్సివ్ గేమింగ్ ఆడేటప్పుడు మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. దిస్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అనమాట. లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే 15 Pro లో మనకి A17 Pro చిప్ సెట్ ని యూజ్ చేశారు. బట్ iPhone 15 లో వచ్చేసి మనకి A16 చిప్ సెట్ అయితే యూజ్ చేశారు. బట్ ఈ యాపిల్ వాళ్ళు అయితే ఆ డెసిషన్ తీసుకోలేదు. అన్నిట్లోనూ A18 చిప్ సెట్ ని వాడుతున్నారు. వెరీ గుడ్ అప్గ్రేడ్.
నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, ఫస్ట్ వైడ్ యాంగిల్ తో స్టార్ట్ చేస్తే రెండిట్లోనూ 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. నాన్ ప్రో మోడల్ లో వచ్చేసి at f1.6 ఉంటుంది, 26mm ఫోకల్ లెంత్. ప్రో మోడల్స్ లో వచ్చేసి at 1.8 24mm ఫోకల్ లెంత్. మీరు ఇక్కడ స్క్రీన్ మీద శాంపుల్స్ చూడొచ్చు. వైడ్ యాంగిల్ లో తీసిన శాంపుల్స్ అయితే నాకు ప్రోకి నాన్ ప్రోకి పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. రెండిట్లోనూ 1x 2x ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్యూజన్ లెన్స్ అయితే మనకి రెండిట్లోనూ సిమిలర్ గా పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే పోర్ట్రేట్ మోడ్లోకి వెళ్తే నాన్ ప్రోలో 1x అండ్ 2x ఆప్షన్సే ఉంటాయి. అదే ప్రో మోడల్లో అనుకోండి 1x 2x అండ్ 3x ఆప్షన్స్ అయితే ఉంటాయి. చిన్న చిన్న డిఫరెన్సెస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది అల్ట్రా వైడ్, మనకి అల్ట్రా వైడ్ వచ్చేసి స్లైట్లీ బెటర్ గా ఉంటుంది ప్రో మోడల్స్ లో, ఎందుకంటే మనకి 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. f2.2 13mm ఫోకల్ లెంత్. నాన్ ప్రో మోడల్స్ లో వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ విత్ f2.2 13mm ఫోకల్ లెంత్. 12 మెగాపిక్సెల్ కి 48 మెగాపిక్సెల్ కి మీకు క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రో మోడల్ లో అల్ట్రా వైడ్ లో మనకి 48 మెగాపిక్సెల్ కి ఇంక్రీజ్ చేయడం వల్ల రెజల్యూషన్ అయితే అల్ట్రా వైడ్ షాట్స్ లో అయితే ఇంక్రీజ్ అవుతుంది. కానీ అట్ నైట్ టైమ్ షాట్స్ లో మనకి లైట్ అనేది ఎక్కువగా క్యాప్చర్ చేయదు. సో ఈ శాంపుల్ లో చూడొచ్చు 12 మెగాపిక్సెల్ లో తీసిన షాట్ బ్రైట్ గా ఉంటుంది 48 మెగాపిక్సెల్ తో కంపేర్ చేస్తే. మనం ఎడిటింగ్ టూల్స్ యూజ్ చేసి లైట్ ని అయితే బ్రింగ్ బ్యాక్ చేయొచ్చు, కానీ ఫోటో క్వాలిటీని అయితే తీసుకురాలేం కదా. 12 మెగాపిక్సెల్ షాట్ తో కంపేర్ చేస్తే 48 మెగాపిక్సెల్ లో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, కానీ నైట్ టైం ఫోటో తీసేటప్పుడు కొంచెం లైట్ తక్కువ క్యాప్చర్ చేస్తుంది. అండ్ రెండిట్లోనూ మనకి మ్యాక్రో మోడ్ సపోర్ట్ ఉంది. లాస్ట్ ఇయర్ 15 లో అయితే మ్యాక్రో మోడ్ సపోర్ట్ కూడా లేదు, బట్ ఈ ఇయర్ నాన్ ప్రో మోడ్ లో అయినా సరే మ్యాక్రో మోడ్ సపోర్ట్ ని ఇస్తున్నారు. కమింగ్ టు ది టెలిఫోటో లెన్స్, ఇది ఒకటే డ్రాబ్యాక్ అన్నమాట. మనకి iPhone 16 లో టెలిఫోటో లెన్స్ ఉండదు. 16 Pro లో వచ్చేసి మనకి టెట్రా ప్రిజం లెన్స్ ని అయితే యూజ్ చేస్తున్నారు. 12 మెగాపిక్సెల్ ఉంటుంది at f2.8. మనం దీన్ని 5x నుంచి 25x వరకు జూమ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే మనకి 16 లో లేదు, బట్ దీన్ని మనం అప్ టు 10x వరకు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్ లో, సో మీ వైడ్ యాంగిల్ కెమెరాని ఎక్కువ యూజ్ చేస్తాను అనుకుంటే రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు, బట్ అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో లెన్స్ మనకి ప్రో మోడల్ లో బెటర్ గా ఉంటాయి. వీడియో విషయానికి వచ్చేసరికి మనకి రెండింటికి 4K వీడియోస్ at 24, 25, 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. డాల్బీ విజన్, సినిమాటిక్ మోడ్, యాక్షన్ మోడ్, స్లో మోషన్ మోడ్, స్పేషియల్ మోడ్ అన్ని ఫీచర్స్ రెండిట్లోనూ కామనే. రెండిటికి మనకి కెమెరా బటన్ కూడా ఉంటుంది. మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే 4K వీడియో రికార్డింగ్ లో డాల్బీ విజన్ లో మనకి 120 FPS వీడియో రికార్డింగ్ అయితే తీసుకొచ్చారనమాట. ఇది iPhone 16 Pro మోడల్స్ లోనే ఉంటుంది. ఆ ఫీచర్ అయితే మీకు iPhone 16 లో అయితే ఉండదు. ఆడియో మిక్స్ ఫీచర్ కూడా మనకి రెండిట్లోనూ అవైలబుల్ గా ఉంటుంది. 4K at 120 లో తీసిన వీడియో శాంపుల్స్ అయితే మనకి క్రేజీగా వస్తున్నాయి. సినిమాటిక్ షార్ట్స్ కానీ కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ మోడ్ టు షూట్ వీడియోస్. రెండిట్లోనూ మనకి బ్లూటూత్ 5.3, వైఫై 7, వైఫై 6E సపోర్ట్, 5G సపోర్ట్, ఈ సిమ్ సపోర్ట్ ఇవన్నీ సిమిలర్ గా ఉంటాయి. కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్ ఇంకొక బిగ్ డిఫరెన్స్ అనమాట. మనకి iPhone 16 లో వచ్చేసి 3561 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. 16 Pro లో వచ్చేసి 3582 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. ప్రో మోడల్ లో చిప్సెట్ వల్ల బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. 18 Pro అనేది లెస్ పవర్ ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో దానివల్ల మీకు రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉన్నా లెస్ పవర్ కన్జ్యూమ్ చేసుకోవటం వల్ల బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. రెండు మనకి నార్మల్ యూసేజ్ లో యూస్ చేసుకుంటే మోర్ దెన్ ఏ డే అయితే ఉంటుంది. ఈ రెండిట్లో బెటర్ బ్యాటరీ లైఫ్ ఏది అంటే ద చాయిస్ ఇస్ iPhone 16 Pro. రెండిటికి మనకి వైర్ ఛార్జింగ్ 20 కానీ 30 కానీ అడాప్టర్ ని అయితే యూస్ చేసుకోవచ్చు. 50% రావడానికి 30 minutes పడుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ 25 watts దగ్గర సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్ ఛార్జింగ్ కూడా మనం USB-C కేబుల్ ని యూస్ చేసుకుని చార్జ్ చేసుకోవచ్చు at 4.5 watts. కమింగ్ టు ది ప్రైస్ 80,000, 1,20,000. ఏ యూజర్ కి ఏ ఫోన్ బెటర్ గా ఉంటుందని నన్ను అడిగితే కనుక మీకు ₹1,00,000 యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ కావాలి, డీసెంట్ కెమెరా, డీసెంట్ పర్ఫార్మెన్స్ లో, డిఫరెంట్ కలర్స్ లో కావాలనుకుంటే 16 విల్ బి ఏ వెరీ గుడ్ చాయిస్. అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఈ ఫోన్ లో మిస్ అవుతున్న ఫీచర్స్ వచ్చేసి స్క్రీన్ లో రిఫ్రెష్ రేట్, ప్రో చిప్ సెట్, టెలిఫోటో లెన్స్. ఈ 4 ఫీచర్స్ కనుక మీరు కాంప్రమైజ్ అవ్వగలను అనుకుంటే iPhone 16 విల్ బి ఏ గుడ్ చాయిస్ ఫర్ యూ. లేదు నాకు 16 Pro Max లో వచ్చే అన్ని ఫీచర్స్ కావాలి బట్ కాంపాక్ట్ డిజైన్ లో ఉండాలి అనుకుంటే 16 Pro విల్ బి ఏ గుడ్ చాయిస్. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.